అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక వసంతాలయితే అందరూ పోసేసుకున్నారండి. పోసుకొని అందరం ఫుల్‌గా తడిచాము. ఆల్రెడీ స్నానాలు చేసి అందరూ గుడి దగ్గరికెళ్ళాము. కానీ మళ్ళీ సెకండ్ టైము వసంతాలయి పోసుకున్న తర్వాత అందరూ ఫుల్‌గా తడిచాం గదా! ఎవరిళ్ళకి వాళ్ళెళ్ళేసి రెడీ అయిపోయామనమాట. రెడీ అయ్యి మళ్ళీ అక్క, బావ దగ్గరకొచ్చి ఒక ఐదుగురు ముత్తైదులొచ్చి మళ్ళా వీళ్ళని గుడి దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పారు. మళ్ళా మేమందరం రెడీ అయ్యొచ్చి అక్కడికొచ్చిన తర్వాత మళ్ళా అక్క అందరికి పసుపు రాసింది. పసుపు కాళ్ళకి పసుపయి రాసుకొని అక్కని, బావని గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాం అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఇక అక్కడైతే ప్రసాదాలయన్నీ రెడీ చేసున్నారు. వీళ్ళు గుడి దగ్గరికెళ్ళగానే నైవేద్యం దేవుడికి నైవేద్యం ఎయ్యాలనమాట. ఏసిన తర్వాత ఇక ప్రసాదాలు పంచుకోవడమే. అప్పటికే చాలా ఎండ పడిపోయింది. ఇంక అక్కని, బావని మేమందరం వచ్చి తీసుకెళ్ళాం గుడి దగ్గరికి. తీసుకెళ్ళిన తర్వాత అందులో ఇంకో అక్క ఉంది గదా! అక్క వచ్చేసి పొంగల్ నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూరు ఒక 5 రౌండ్‌లు తిరిగింది. గంట మోగించుకుంటా. తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకా పొంగల్‌ని గుడిలోకి తీసుకెళ్లారు అందరూ కలిసి. అక్క, బావ అందరూ కలిసి గుడిలోకి తీసుకెళ్ళి అక్క, బావ అయితే వాళ్ళిద్దరే నైవేద్యం ఎయ్యాలి. ఇంతలో కొందరైతే ఇంకొక అక్క, వదినొచ్చేసి వాళ్ళు పానకం రెడీ జేస్తున్నారు. రెడీ జేస్తున్నారు గానీ పానకంలో బెల్లం నలగలేదు. ఇంక అది జూడండి వాళ్ళు రోకలి బండేసి దంచుతా ఉన్నారనమాట. అది కొంచెం బెల్లం సాగిపోతా ఉంది. అది ఏంటంటే ఫస్ట్‌లో స్టార్టింగ్‌లోనే వాటరేసినట్టయితే అది బాగా కరిగేది. కరగలేదు. బెల్లం కరగకపోయేసరికి వీళ్ళు ఇహ దాన్ని రోకలి బండతో దంచుతున్నారు. చేత్తో నలపొచ్చు గదా! అని అన్నానప్పటికి చేత్తో నలపడం ఎందుకనన్నారు. అది చేత్తో నలిపేస్తే అదయిపోయేది. ఎందుకంటే సాగుతుంది గాబట్టి బెల్లం. ఇంక అప్పటికి ఎట్లాగట్లా ఇంక నైవేద్యం కాడికొచ్చేసరికి పానకం ఒక్కడే దేవుడి దగ్గర పెట్టాలనమాట చెప్పి ఇంక వాటర్ పోస్తా ఉన్నారు. ప్రసాదాలయితే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయినియి. వెయిట్ చేస్తున్నారనమాట. అందరూ వచ్చి అందరిని ఆపారు. ప్రసాదాలు పెట్టుకొని ఇద్దరుండండి అని చెప్పి పులిహారము, పొంగలన్నము, పెసరపప్పు, పానకం ఇచ్చేసారనమాట. శ్రీరాములకైతే ఇవే గదా చేసేది. ఈలోపు మా వోళ్ళు గూడా పానకం మీద కుస్తీలు పడతా ఉన్నారనమాట. వీళ్ళిద్దరు పాపం వీళ్ళిద్దరికి అప్పజెప్పారు పానకం రెడీ జేయమని జెప్పి. ఈలోగా సరే కొంచెమన్నా చేసినివ్వండి దేవుడి దగ్గర నైవేద్యం వేసేస్తాను చేసేసారు. ఇంకొంతమందయితే ఇంకా అందరూ రెడీ అయిపోయి ప్రసాదాలు పెట్టించుకొని రెడీ అయిపోయారు. మొత్తానికైతే ప్రసాదాలు రెడీ అయిపోయినియి. కొంచెం పొంగలన్నం, పులిహోర, పెసరపప్పు అనమాట దేవుడికి. పానకం ఇవి రెడీ చేశారు. ఇంక ప్రసాదాలు ఒక్కొక్కళ్ళు స్టార్ట్ చేసి ఒక్కొక్కళ్ళు పంచేస్తున్నారనమాట. కొంచెం లేవలేనోళ్ళు, ముసలోళ్ళు వాళ్ళు కూర్చొనుంటారు గదా! వాళ్ళకైతే పాపం పెట్టించుకొనెళ్ళి వాళ్ళకి దగ్గరికెళ్ళి ఇచ్చేస్తున్నారు మా వోళ్ళందరూ. కొంచెం వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. అక్కడికొచ్చి పైకొచ్చి మెట్లెక్కొచ్చి ఏం పెట్టించుకుంటారులే అని చెప్పి వీళ్ళే అక్కడే ఉండి వాళ్ళకి ప్రసాదాలు పెట్టి ఇస్తున్నారనమాట. మొత్తానికి మా 16 రోజుల పండుగ శ్రీరాముల వారి 16 రోజుల పండుగ అయితే బ్రహ్మాండంగా జరిగిందండి. చాలా హ్యాపీగా చేసుకున్నారు ఈ ఇయర్‌కి. జరిగింది అని అనుకుంటున్నాము. అనుకోవడం ఏంటి చాలా జరిగింది గూడా. చేశారు అందరూ కలిసి. ఈ సంవత్సరం కొత్తగా చేశారంట. ఎప్పుడు ఇలా చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ ఇలా చేయడం అని చెప్పి అన్నారు. అందరూ గూడా లేడీస్ గూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సంవత్సరం జరిగింది. 16 రోజుల పండుగ కొత్తగా చేసుకున్నాం. మళ్ళా పెళ్లి పీటల మీద కూర్చొని రాముల వారి కళ్యాణం జరిపించినాం. వాళ్ళకి గూడా వసంతాలు పోయించడం గాని, ప్రసాదాలయితే అందరికి అందినియి అన్నమాట. నా వీడియో గనుక మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.